అల్లనే ఎంబీసీఎస్లో. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో A1గా రాజకేష్ రెడ్డి ఉన్నాడు. A2 వాసుదేవ్ రెడ్డి. ఎవరు ఇతను వాసుదేవ్ రెడ్డి అని అంటే ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ MDగా చేశారు. ఆయన డిప్యుటేషన్ మీద ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చారు. ఆయన ఆ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆ తొలి రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనప్పుడు అప్రూవర్గా మారాడు వాసుదేవ్ రెడ్డి అనేటువంటిది వినిపించింది. కానీ ఆయన్ని విచారించాలి అని చెప్పి ఇప్పుడు పిటిషన్ వేసింది సిట్. కోర్టు కూడా అనుమతించింది. 5, 6, 7, 8, 9 5 రోజుల పాటు విచారించడానికి అనుమతి ఇచ్చింది. 5వ తారీఖు నుంచి ఆయన్ని విచారించడానికి సిట్ సిద్ధమవుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన సిట్ ఎదుట హాజరు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మించినటువంటి స్కామ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అందుకే ఒక కీలకమైనటువంటి మలుపు వాసుదేవ్ రెడ్డిని విచారిస్తే కనుక తిరుగుతుంది అనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ MDగా ఆయనే ఉన్నారు. అన్ని పాలసీలు మార్చడం దగ్గర నుంచి కరెన్సీలో ఈ మొత్తం విక్రయాలను కొనసాగించడం, ప్రభుత్వం చేత ఈ లిక్కర్ను అమ్మించడం, బ్రాండ్స్ని నిషేధించడం, కొన్ని ఫారిన్ బ్రాండ్స్, ఇవన్నీ కూడా MD హోదాలో ఆయనే చేశారు వాసుదేవ్ రెడ్డి. సో ఇప్పుడు వాసుదేవ్ రెడ్డిని విచారిస్తున్నటువంటి క్రమంలో కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ కేసు మీద చాలా సీరియస్గా ఉంది. అనేక మందిని విచారిస్తున్నారు. ఇప్పుడు తాజాగా రాజకేష్ రెడ్డి తోడల్లుడు కూడా లొంగిపోయాడు. ఆల్రెడీ విచారణకు హాజరయ్యాడు. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి వస్తున్నారు. సో వాసుదేవ్ రెడ్డి ఆల్రెడీ అప్రూవర్గా మారడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి పూర్తి వివరాలు చెప్పేటువంటి అవకాశం ఉంది. ఆయనే MD కాబట్టి ఆయన వాంగ్మూలం తీసుకొని ఖచ్చితంగా బిగ్ బాస్ అరెస్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. బిగ్ బాస్ని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. మరి ఈ బిగ్ బాస్ ఎవరు? వాసుదేవ్ రెడ్డి ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ఆ బిగ్ బాస్ని పిలిచి విచారించే అవకాశం ఉందా? కేవలం వాసుదేవ్ రెడ్డిని విచారించడం వరకే పరిమితం అవుతారా, లేదంటే అరెస్ట్ చేస్తారా అనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే కస్టడీలోకి తీసుకోబోతున్నారు. 5వ తారీఖు నుంచి కస్టడీలోకి తీసుకుని వాసుదేవ్ రెడ్డిని విచారించబోతున్నారు. ఇది ఒక పెద్ద అచీవ్మెంటే వాస్తవంగా చెప్పాలంటే లిక్కర్ స్కామ్లో. వాసుదేవ్ రెడ్డి కనుక నోరు విప్పితే మొత్తం వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు తాడేపల్లిలో ఏం జరగబోతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.